బాలుకే అసుర తను నీతో ఒక పాట కూడా పాడించారని విన్నాము. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో, నీ వెంట ఎవరు రారురో, నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళున్నా గాని సక్కంగా నడవాలిరో, జీవితాన్ని నువ్వెంతో నేర్వాలిరో, చేసిన తప్పులు తెలుసుకోవాలి, చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఎవరికైనా? మేము పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నాం. మా ఫ్యామిలీ మొత్తానికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏమి ఇష్టం మరి పవన్ కళ్యాణ్ గారిలో మీకు? పవర్ ఇష్టం. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే. ముఖ్యానికి సుమంటికి రుణపడి ఉంటాం మేము. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీలో ఈ మధ్య కాలంలో మీరు ఒక వీడియో చూసుంటారు. అదేనండి, గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన సాయి కుమార్ అనే బుల్లి సింగర్ వీడియో గుర్తుంది కదా? ఎస్, తనకి ఎంత మంచి ఆదరణ వచ్చిందంటే ప్రేక్షకుల్లో చాలామంది ఆ వీడియోకి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మాకు వాటికి సంబంధించి చాలా ఫోన్స్ వస్తున్నాయి, తనకి హెల్ప్ చేస్తాం మేము అని. మీలో మంచి మనసున్న దాతలు చాలామంది తనకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. అలాగే మరొకరేమో వారి ఇంటి కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు అవుతుందో మేము భరిస్తామంటూ కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. మరొకరేమో పిల్లలు వాళ్ళిద్దరూ చదువుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, పూర్తిగా ఆ ఖర్చు మేము భరిస్తామంటూ ఒకరు కాల్ చేయటం జరిగింది. దాంతోపాటుగా సాయి కుమార్కి మేము ఉచితంగా సంగీతాన్ని నేర్పిస్తామంటూ మరొక సంగీతం టీచర్ కూడా ఫోన్ చేశారు. చాలా సంతోషం, మీరు ఇంత మంచిగా అంటే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నందుకు, తనని ఆదరిస్తున్నందుకు, ఆ వీడియోని అందరికీ చేరేలా షేర్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ఇంటర్వ్యూ జరిగిన తర్వాత నాకు ఇంతగా ఫోన్స్ వస్తాయని నేను ఊహించలేదు. ఒకసారి నా అనుభవాల్ని షేర్ చేసుకుంటానంటూ సాయి కుమార్ సుమన్ టీవీ స్టూడియోకి వచ్చాడు. తనతో మాట్లాడదాం. అయితే కేవలం సాయి కుమారే కాదు, వాళ్ళ అక్క కస్తూరి కూడా ప్రస్తుతం మనతో పాటు ఉంది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సాయి కుమార్. హాయ్ మ్యామ్. హాయ్ కస్తూరి. ఎలా ఉన్నారు? ఎస్, చాలాసేపు అయిపోయింది మిమ్మల్ని చూసి కదా, కొన్ని గంటలైంది అంతే. తిననైతే ఇప్పుడే చూస్తున్నాను. వావ్, కంగ్రాచులేషన్స్. అసలు ఎంత మందికి తెలిసావు తెలుసా నువ్వు? మేబీ ముందు కొంతమందికి తెలుసు నువ్వు బాగా పాటలు పాడతావని. మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా మంది నీకు కాల్స్ చేసి ఉంటారు కదా. మాకు కూడా చాలా మంది చేసి అడుగుతున్నారు, సాయి కుమార్ మీరు ఎక్కడ ఇంటర్వ్యూ చేశారు అతన్ని, ఎక్కడ తను ఎలా ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది మమ్మల్ని చాలా మంది అడిగారు. నాకు చాలా సంతోషం అనిపించింది నీలాంటి ఒక టాలెంటెడ్ బాయ్ని నేను ఇంటర్వ్యూ చేయటం, ఆ ఇంటర్వ్యూ ఎంతమంది చూడడం. సో ఫస్ట్ నీ ఫీలింగ్ ఏంటి, ఏమనిపించింది? అసలు సుమన్ టీవీ ఇంటర్వ్యూ తీసుకున్నాక అసలు ఆ లెవెలే మారిపోయింది. అసలు ఆ ఫోన్ కాల్స్ కానీ అసలు ఇంకా టెన్షన్ అయిపోయింది. అసలు సుమన్ టీవీ ఇంటర్వ్యూ వచ్చేసినాక అసలు అంతా అందరికి తెలిసిపోయింది. అసలు మాస్క్ తీస్తే చాలు ఇప్పుడు ఎక్కడైనా కానీ సాయి అని సెల్ఫీలు దిగేస్తున్నారు. అవునా? అంటే నువ్వు ఎంత ఫేమస్ అయిపోయావో చూడు. అవును కదా, సుమన్ టీవీ ఇంటర్వ్యూ వల్ల ఫేమస్ అయిపోయావు మొత్తానికి. ఎస్, కస్తూరి బంగారు తల్లి నీకేమనిపించింది మా? నాకైతే చాలా సంతోషం అనిపించింది. అసలు నైట్ అనకుండా పగులు అనకుండా కాల్స్ వస్తూనే ఉన్నాయి. మొన్న కూడా ఒక సారు 12 అప్పుడు చేసిన నైట్. అప్పుడు చేసి బాగా ఆడుతున్నాడు సాయి, కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసిన అని చెప్పారు. సుమన్ టీవీ వల్లనే ఇన్ని కాల్స్, తినేటప్పుడు సరిగా తినిక కూడా తీరకలేనన్ని కాల్స్ వస్తున్నాయి. అన్ని వస్తున్నాయా? కానీ ఎస్, మిమ్మల్ని పరిచయం చేసే అవకాశం వచ్చింది సుమన్ టీవీకి. అది మేము గొప్ప భాగ్యంగా భావిస్తున్నాం. మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం దానికి. దానికన్నా మించింది నీ టాలెంట్ చిన్న. నువ్వు అంత బాగా పాడుతున్నావు కాబట్టే ఇంతమంది నిన్ను మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అంటుంది కదా, సమయం అనేది లేదు, వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పాలనుకుంటున్నారు. అలా చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి టాలెంట్ని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మంచి మనసుతో. తనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటప్పటికి ఇంకా పాటలు పాడాలి, నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి తన అక్కతో పాటు మళ్ళీ స్టూడియోకి వచ్చేసాడు. ముందుగా ఒక పాట సాయి. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే,
కండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే, ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా మీనస్సే నువ్వేనమ్మా, ఓ మిస్ అయ్యో అయ్యో, లవ్ వైరస్సే సోకిందయ్యో. అసలు ఇది నిజంగా చాలా మంది నాకు కొంతమంది కాల్స్ చేశారు. వాళ్ళని ఏమడిగా తెలుసా, నిజంగానే తనకి సంగీతం రాదా, నేర్చుకోలేదా, కానీ భలే పాడుతున్నాడు తెలుసా, మేము నేర్పించాలనుకుంటున్నాం అంటూ చాలా మంది నన్ను అడిగారు కూడా. సో నిన్ను అలా ఎవరైనా అప్రోచ్ అయ్యారా సంగీతం నేర్పిస్తామని? ఏమన్నారు? నీకు సంగీతం నేర్పిస్తాం, అంతమంది ఇక్కడనే ఉండు, మాతోనే ఉండిపో అని కాల్ చేస్తున్నారు. అవునా? అండ్ నీకు చదివిస్తానని చెప్పి కూడా కాల్ చేశారంట కదా, స్కూల్ ఖర్చులన్నీ మేము భరిస్తామని. సో ఎంత మంచి మనసున్న వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఇంకా కదా. రైట్. మరి కస్తూరి ఒక పాట పాడతావా? పుష్ప సాంగ్ లో స్టివల్. ఓకే. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పగా చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చాలా చాలా బాగుంది. మీ ఇద్దరికి వరం నాన్న, నిజంగా అంత మంచి గొంతు ఇచ్చాడు దేవుడు. ఇద్దరి కళ్ళు ఒక్కలాగే ఉన్నాయి, హనీ ఐజ్ కదా. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం అంతేనా? ఎలా ప్రాక్టీస్ చేస్తాడు మరి పాటలు అవన్నీ? తను రాసుకుంటాడా? యూట్యూబ్ లో ఒక పాట ఇది బాగా ఫేమస్ అయ్యి బాగా బాగుందంటే ఇంకా దాన్ని ఈ పాటను రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. కానీ నువ్వు చాలా గ్రేట్ నాన్న, నీ గురించి ఎంత మంచిగా చెప్పాడు తెలుసా. ఇంతకు ముందు మేము మాట్లాడుకునే ఇంటర్వ్యూ చూసారా, నిజంగా గ్రేట్. నువ్వు చక్కగా తమ్ముడిని అమ్మలా చూసుకుంటున్నావు. మరి మీరిద్దరే ఉంటారు కదా, అప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే తప్పదు కదా చేసుకోక. ఎట్లా నాన్న మరి ఇప్పుడు మార్నింగ్ లేచి వంట చేసుకోవాలి, పొద్దున వంట అవసరం లేదా? మధ్యాహ్నం చేసుకోవాలి, పొద్దున చేసుకోవాలి. పొద్దున ఓకే. ఏ టైంకి లేస్తావు? 5:30 అట్లా లేస్తా. 5:30 అవుతుందా? ఓకే. లేచి ఈ తమ్ముని వాళ్ళని లేపి కసు కొట్టి సామాన్లు దిక్కి వంట చేసుకొని తిని ఇంకా మేము రెడీ స్కూల్కి పోతాం. ఎప్పుడన్నా ఏడుస్తాడా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు? ఏడుస్తాం, ఇద్దరం ఏడుస్తాం, కలిసి ఏడుస్తాం. ఖచ్చితంగా మీరిద్దరే ఓదార్చుకోవాలి కదా. చూడాలనిపిస్తుంది చాలా సార్లు. ఏమన్నా ఫీవర్ వచ్చినా వీళ్ళకి బాగాలేకున్నా జస్ట్ కాల్ చేసి మాట్లాడతారు. పెద్దవాళ్ళ ముందు అప్పుడు మనకు విలువ తెలియదు, తర్వాత తెలుస్తూ ఉంటుంది. బట్ మనకి పిలిచినంత దూరంలో మనం ఎక్కడున్నా అమ్మ వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఎలా ఉన్నాము, మనం బాధలో ఉన్నాము అని. కొంచెం ఆ విషయంలో బాధే, కానీ తప్పదు. అదే కోరుకున్నాను నేను కూడా, ఆ ప్రాబ్లం ఉండొద్దు మీకు, అందరూ ఒక దగ్గర ఉంటే బాగుండేది అని. మరి ఇప్పుడు ఏమన్నా ఉంటారా? నిన్ను చాలా మంది చదివిస్తానని అడుగుతున్నారు కదా, ఇంకా హైదరాబాద్ వచ్చేస్తారా? మీరు కూడా వచ్చేస్తారా? ఓకే. కస్తూరి మరి ఏమనిపిస్తుంది తమ్ముడిని చూస్తుంటే? ఇంత చక్కగా పాడుతున్నాడు, ఇంతమంది మెచ్చుకుంటూ ఉన్నారు, ఇంతమంది హెల్ప్ చేస్తామని ముందుకు వస్తున్నారు. సో ఏమనిపిస్తుంది తనని చూస్తూ ఉంటే? చాలా సంతోషం వస్తుంది, ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. ఒకప్పుడు మా తమ్ముడిని కాళ్ళు సొట్టపోయి మాటలు రాక అమ్మాని కబురు రాని పరిస్థితిలో అప్పుడున్నాము. అప్పుడు మేము చాలా బాధ ఉన్నాం. నేను కూడా అప్పుడు చిన్నగానే ఉన్నా. అప్పుడు వయసులో చిన్నప్పటి నుంచి మాకు బాధలే ఉన్నాయి. ఎప్పుడేమీ సంతోషం ఉందనే ఏ సందర్భంలో లేదు. అలాంటి సాయి చూపించి ఏళ్ళ కరెంటు మెదడుకి నెత్తికి కరెంటు పెట్టి చూపించుకున్నాం. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు? షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే ఎలా, ఎందుకు అయింది అట్లా? అప్పుడు అన్నారు అమ్మ వాళ్ళు కూడా. ఎవరికి తెలియదంట, డాక్టర్స్కే తెలియదని చెప్పిండ్రు. అపోలో హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఆడేం తక్కువ కాలే. గాయత్రి హాస్పిటల్ పోయినాం మేము. అప్పుడు పోయి అక్కడ పోయి చూపిస్తే ఏదో మాకు కూడా అర్థమైతలేదు, ఒకసారి కరెంట్ పెట్టి చూపిస్తాం, మీ ఇష్టం, ఏమైనా చనిపోతా కూడా మాకు సంబంధం లేదని రాపించుకున్నారు. సర్లే అని రాసినారు. కరెంటు పెడితే బాగైంది. బాగా ఇప్పుడు మా తమ్ముడు అందరి గుండెల్లో నిలిచిపోయినాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చక్కగా చెప్పావు తెలుసా, నిజం. ఆ మాట మాత్రం నిజం.
అసలు ఈ వ్యక్తి ఏమైపోతాడో ఈ పిల్లాడు అనుకున్న టైం నుంచి మీ అందరి పేర్లు మిమ్మల్ని గురించి మొత్తం అందరూ మాట్లాడుకోవటం, ఇంత ఫేమస్ అవ్వడం, ఇవన్నీ రాసిపెట్టి ఉన్నాయి. అందుకనే బాగైపోయాడు, ఇలా హీరోలా తయారైపోయాడు కదా. సో ఇప్పుడు ఎలా ఉంది మరి హెల్త్? అంత బాగుందా? బాగుంది. మరి ఇంతకీ ఊర్లో ఇప్పుడు ఏమంటున్నారు? ఊర్లో కూడా అందరూ మా ఊరికి పేరు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. తాటికుంట గ్రామం గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. ఎస్, చాలా సంతోషం. మాది కూడా అక్కడే పక్కనే, మీ ఊరు పక్కనే. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాను. ఓకేనా? ఓకే, మరి నీకు చాలా ఆఫర్స్ వచ్చేస్తూ ఉన్నాయి కదా సాయి. అలాగే బాలుకే అసుర తను నీతో ఒక పాట కూడా పాడించారని విన్నాము. ఏంటి ఆ సాంగ్? మరి మాకోసం ఆ పాట పాడతావా? ఫస్ట్ తను ఏమన్నారు చెప్పు. అసలు మేము ఇక్కడ వచ్చేసినాం హైదరాబాద్ కు, తను అక్కడ వెళ్ళిండు. ఓకే. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ నన్ను ఇక్కడ నుండి తొలకపోయి సాంగ్ పాడి స్టూడియోలో. సరే, ఆ పాట పాడు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురా, నీ వెంట ఎవరు రారురా, నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళున్నా గాని సక్కంగా నడవాలిరో, జీవితాన్ని నువ్వెంతో నేర్వాలిరో, చేసిన తప్పులు తెలుసుకోవాలి, నువ్వెంత గొప్ప స్థాయిలుండాలి, చేసిన తప్పులు తెలుసుకోవాలి, నువ్వెంత గొప్ప స్థాయిలుండాలి, మట్టిలోన కలవాల్సిందేరో, మాయమై వెళ్ళిపోవాల్సిందేరో, తీసుకపోలేరు తన ఎంట ఏది రాదని తెలుసు, తీసుకపోలేరు తన ఎంట ఏది రాదని తెలుసు, ఆరిపోయే వెలుగు సీకటం ఆనవాళ్ళు కానరావురో. ఏం చెప్పాలి ఇంకా నేను. సూపర్, అసలు నువ్వు ఎంత బాగా పాడతావు. ఆ గొంతు ఎంత చెప్పినా తక్కువే కదా. చాలా చక్కగా ఉంటుంది వాయిస్ అయితే. ఈ పాట పాడించారు నీకు. అన్ని ఇలాంటి పాటలు నీ వాయిస్ లో వింటే ఇంకా ఇంకా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నామ్మా. నిజమే కదా, జీవిత సత్యాలు ఇవన్నీ కూడా. వచ్చేటప్పుడు పోయేటప్పుడు అసలు తీసుకురావు, ఇచ్చినందుకు కూడా అన్నకి నిజంగా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా చెప్పాలి, చాలా మందికి రుణపడి ఉంటావు కదా. కొంతమంది మంచి మనసుతో నీకు హెల్ప్ చేస్తూ ఉన్నారు, నీకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఒక సింగర్ గా నీకు కావాల్సింది అదేనన్నా. ఇప్పుడు ఒకటి సంగీతం నేర్చుకోవాలి, ఇంకొకటి ఇంకా నీ విద్యని, నీకున్న టాలెంట్ ఇంకా సానపెట్టాలి, ఇంకా బాగా నువ్వు పాట పాడగలగాలి. వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా నువ్వు అందిపుచ్చుకోవాలి. నువ్వు 100% ఇవ్వగలిగితే ఫ్యూచర్లో ఇంకా పెద్ద సింగర్ అవుతావు, చాలా మంది కాంపిటీషన్ అయిపోతావు కదా. ఎస్, మరి చాలా చాలా బాగుంది పాట. అదే చెప్పా కదా, అన్ని ఇలాంటి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సాంగ్స్ అయితే అందరూ ఇంకా బాగా వింటారు. అన్ని జీవిత సత్యాలే. ముఖ్యానికి సుమన్టీకి రుణపడి ఉంటాం మేము. అయ్యో, ఎందుకమ్మా? ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా మాకు ఇంత దెబ్బ వచ్చింది. మీకు సుమన్టీ మీ టాలెంట్ బయటకు తెలియాలని రాసిపెట్టుంది, ఇంకా మేము వచ్చాము అలా. మరి మీ వల్లనే కదా తెలిసింది సుమన్టీ వల్ల. కరెక్టే, అది కరెక్టే. అండ్ దాంతో పాటుగా ఇంత టాలెంట్ తమ్ముడు దగ్గర ఉంది కదా, అది తెలియటం కూడా గ్రేట్. నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఎవరికైనా? పవన్ కళ్యాణ్ గురించి. మేము పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నాం. అవునా? చాలా ఇష్టం అసలు పవన్ కళ్యాణ్. కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? మా ఫ్యామిలీ మొత్తానికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఫ్యామిలీ పిల్లలతో సహా ఎవరైనా కూడా. ఓకే, ఏమి ఇష్టం మరి పవన్ కళ్యాణ్ గారిలో మీకు? పవర్ ఇష్టం. ఆయనలో ఉన్న ఒక ధైర్యం, ఆ పట్టుదల, అది సాధించాలనే పట్టుదల ఆయనలో ఇష్టం. ఎవరైనా ఏమంటారు, ఒక హీరో గురించి మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పేటప్పుడు ఏమి ఇష్టం అంటే ఆయన యాక్టింగ్ బాగా చేస్తాడని, డాన్స్ బాగా చేస్తాడని, డైలాగ్స్ అని చెప్తారు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన పట్టుదల, ఆయన ధైర్యం ఇష్టం అని చెప్తారు. ఆయన ఏదన్నా కానీ మనం సాధించి చూపాలి. ఒక వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారా మనం వెనక్కి తగ్గకూడదు, ముందర పోయి మనం సాధించి చూపాలనే పట్టుదలతో ఆయన ఉంటారు. ఫైన్. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇద్దరికి ఇష్టం అన్నారు. ఇష్టం, ప్రాణం అసలు పిచ్చి. ఏంటి మరి మీ కోరిక? పవన్ కళ్యాణ్ కలవాలి అంతే. అంతేనా? మళ్ళీ నాకు ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే నేను సాంగ్ పాడదాం. మొగలైకి ఎలా ఇచ్చాడో ఛాన్స్ అట్లా మా తమ్ముడికి ఇస్తే బాగుండు. ఇవ్వకున్నా పర్వాలేదు కానీ కలిస్తే చాలు. ఒకసారి చూడాలంతే. చూడాలంతే. ఏం మాట్లాడతారు చూస్తే ఇద్దరు? నువ్వేం మాట్లాడతావు?
నేను అస్సలు ఇంకా మాటలు రావు అసలు చూస్తే. మేము మాట్లాడతాం. అది నాకు చాలా మాట రావు అసలు. చూస్తే చాలు అంతే. జన్మ ధన్యం ఫ్యాన్ అయిపోయినాం అయిపోతుంది. కదా, ఇంకా అప్పటి నుంచి ఒకటేసారి సడాలా చూస్తే ఇంకా ఏం మాటలు రావు ఇంకా. ఖచ్చితంగా ఈ వీడియో ఆయన దాకా వెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ చిన్ని అభిమానులు ఇద్దరు మిమ్మల్ని చూడాలని చాలా ఆరాటపడుతూ ఉన్నారు. ఒకసారి కలిస్తే చాలు అనే ఆలోచనతో ఉన్నారు. ఒకసారి వీరిని కలిస్తే మేము చాలా సంతోషిస్తాము. అండ్ వాళ్ళు ఒకసారి చూస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు, జన్మధన్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్లీజ్ సార్ ఒకసారి వాళ్ళని కలిసే ప్రయత్నం చేయండి. ఒక డైలాగ్ చెప్తావా పవన్ కళ్యాణ్ గారిది? చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలో అంటాను, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అబ్బో, జై పవర్ స్టార్. ఓకే, నువ్వు చెప్పినాను. ఒక్కోసారి రావడం లేట్ అవుతుందేమో గానీ రావడం మాత్రం పక్కా. అబ్బో, అసలు ఎక్కడ తగ్గట్లేదుగా ఇద్దరు. తగ్గేదేలే అసలు. ఆహా, ఆ విషయంలో తగ్గేదే లేదేలే. నాకైతే మీరు బాగా నచ్చారు. ఎందుకో చెప్పనా, మీ జీవితంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ చూసుంటారు ఇప్పటి వరకు ఈ 12 ఏళ్లలో. అవన్నీ మీకు మైండ్ లో నాటుకుపోయి ఉన్నాయి. సో నాకు అన్నాను కదా, హీరో అంటే ఇలా తెర మీద కనిపించిన వాటి వరకే ఇష్టం అవుతారు, కానీ మీరు వ్యక్తిపరంగా ఆయన అభిమానిస్తూ ఉన్నారంటే మీకెంత పరిణితి ఉందో నాకు అర్థం అవుతుంది. మీ ఆలోచన విధానం. ఇద్దరు నిజంగా పైకి వస్తారు నాన్న, మంచి ఫ్యూచర్ ఉంది మీ ఇద్దరికి. నువ్వు కూడా ఇంకా పాటలు పాడు. ఇంకో పాట పాడతావా? దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో, నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో, నగన్న అట్టికొండ ఇట్టికొండ, నగన్న నట నడుము కొండో, నగన్న అట్టుకొండ ఇట్టుకొండ, నగన్న నట నడుము కొండో, నగన్న కొండల ఉన్నావా, నగన్న కోడె నాగువయ్యో, నగన్న స్వాములంతా కలిసి నగన్న బావి నీళ్ళ కలితే, నగన్న బావిల ఉన్నావా, నగన్న బాల నాగువయ్యో, నగన్న దిగు 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 నాగా, నగన్న దివ్య సుందరి నాగో, నగన్న. సూపర్. భజన పాటలు అంటే చక్కగా వినసొప్పుగా ఉంటాయి కదా అన్ని. సో నువ్వు కూడా అలాగే వెళ్ళి నేర్చుకున్నావు కదా ఇవన్నీ? Right. తమ్ముడు చూసి నేర్చుకున్నా. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? సాయి మరి కస్తూరి, మీ ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు చాలా కదా, సంతోషం పడుతున్నా. ఏమనిపిస్తున్నారు? ఒక సెలబ్రిటీ అయిపోయాడా? ఆ, స్టైల్ కొడుతున్నాడా? ఆహా, లేదా వాళ్ళ అలా ఏం కొట్టట్లేదు. అలా ఏం గుడ్ బై. మంచిగా మాట్లాడతావు కదా ఫ్రెండ్స్ మంచిగా అందరితో. మాట్లాడతారు. అండ్ ఇప్పుడు మీరు సహాయం అందుకున్న నెక్స్ట్ ఇంకొకరికి సహాయం చేసే స్టేజ్ లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you.